ఏంటన్నా దీని తలకి ఎంత ఉంది? ఇది వాళ్ళ తాబేలేనా? హలో గైస్, వెల్కమ్ టు పల్లెటూరు మాటలు. ఈ రోజు మా నాన్నగారు ఫోన్ చేసి అర్జెంట్గా చైన్ కోరుకుంటున్నారంటే మా సార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వచ్చేసింది. ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్. అలా ఇంటికి వచ్చేసి చైన్ కోతన్న దగ్గరికి అయితే బరకలు పట్టుకుని అయితే వెళ్ళిపోయినండి. ఈ లోపు మా నాన్నగారు మళ్ళీ వెనక్కి వెళ్ళి బ్యాటరీ లైట్ తీసుకురామన్నారు. సరే కదా ఇంటికి వచ్చి బ్యాటరీ లైట్ పట్టుకెళ్తుంటే ఇది దారిలో బురదలో పడిపోయింది. ఈ మ్యాటర్ వెళ్తే మా నాన్నగారితో కొడతారనుకున్నాను కానీ ఏమనలేదు. మళ్ళీ ఇంకో 4 బరకలు వేరే చోట నుంచి తెమ్మన్నారు. అలా పట్టుకుని వెళ్ళిపోయాను. ఈ లోపు నేను ఖాళీగా ఉండడం చూసి మన ఫ్రెండ్ ఒకళ్ళు వచ్చారు పలకరితకి. ఏంటి మామ ఖాళీగా ఉన్నావా అన్నాడు. లేదు మామ నువ్వు ఉన్నావు కదంటే ఊరుకోరు బాబు నాకే వేరే పనులు ఉన్నాయని అక్కడి నుంచి జారుకున్నాడు వీడు. ఈ లోపు మా నాన్నగారు ధాన్యం పట్టుకుని వచ్చారు. ధాన్యం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, కానీ ఒక పక్కన భయం కూడా ఉందండి. వాతావరణం ఏమాత్రం సహకరించకపోయినా రైతులందరూ బాధపడతారు, మా నాన్నగారే కాదు. ఈ టైంలో మనం అందరం కోరుకోవాల్సింది ఏంటంటే వాతావరణం సహకరించాలి, రైతులందరూ కూడా మంచి బాగుండాలి కోరుకుందాం. ఎందుకంటే రైతు దేశానికి వెన్నుముక్క కాబట్టి. ఇలాంటి వీడియోలకి ఫాలో చేసి లైక్ చేస్తాం మర్చిపోకండి, కామెంట్ చేసి